అండి అందరికీ వెల్కమ్ టు ఆర్కే ఆర్ట్స్. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నదైతే బెంగళూరులో మావల్లి దగ్గరున్న లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అండి. యాక్చువల్గా దీనికి ఎంట్రీ ఫీజు అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 20 రూపీస్. ఇఫ్ ఇన్ కేస్ లోపలికి వెళ్ళాక మీరు ఫ్యామిలీతో వెళ్ళారు, కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇట్లా వచ్చారంటే ఇక్కడ సఫారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మొత్తం తిప్పి చూపించడానికి, మొత్తం తిరిగి చూడడానికి అయితే మనకి రఫ్ గా 3 to 4 hours పడుతుంది. మేమైతే ఫ్రెండ్స్ తో వెళ్ళామండి. సీరియస్లీ దోల తీరిపోయింది. ఇక్కడంతా నడిచే ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అండ్ మీరు ఇక్కడికి వెళ్తున్నారంటే మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ వచ్చేసి, మీరు స్నాక్స్ ఏమన్నా తీసుకోవాలంటే బయట నుంచే తీసుకెళ్ళాలండి. ఇక్కడ వెరీ వెరీ కాస్ట్లీ, అస్సలు కొనేటట్టే ఉండవు. ఈవెన్ పాప్కార్న్ తీసుకున్న 50 రూపీస్, ఐ మీన్ పాప్కార్న్ అంటే స్వీట్ కార్న్ తీసుకున్న 50 రూపీస్, మ్యాంగో 1 పీసే 80 రూపీస్, ఒక కాయ మొత్తం ఇట్లా అస్సలు కొనలేము. సో స్నాక్స్ బయట నుంచి ప్రిఫర్ చేయండి. మేము ఇంకా ఆకలికి తట్టుకోలేక అక్కడ అన్ని కొనుక్కుంటూనే ఉన్నాం నడిచినంత సేపు. మాకు స్నాక్స్ కే బాగా అయింది. సో మీరు స్నాక్స్ క్యారీ చేయండి. అండ్ మేము ఇక్కడికి ఆగస్ట్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళామండి. ఆగస్ట్ 3rd 4th అట్లా వెళ్ళాము. సో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు కోసం మంచి ఫ్లవర్ షో ఏర్పాటు చేయడానికి మొత్తం వీళ్ళు ఫ్లవర్స్ అన్ని మంచిగా తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినట్టు తీసుకొచ్చి పెట్టారు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మీరు కానీ దగ్గరలో ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. అట్లా పూలు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో, అసలు ఎంత క్యూట్ ఉన్నాయో, అన్ని ఫ్రెష్ పూలు. చాలా వామ్మో ఎన్ని పాట్స్ తీసుకొచ్చారంటే వీళ్ళు అసలు మనం కౌంట్ చేయలేమండి. ఎంత పెద్ద ట్రీస్, పాట్స్. ఓ మై గాడ్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ మందారం చెట్టు అయితే ఎప్పటి నుంచి పెంచుతున్నారో తెలియదు, కానీ ఇది మొత్తం ఒక స్పేస్ ని మొత్తం ఆక్యుపై చేసిందండి. అంత పెద్దగా ఉంది మందారం చెట్టు. అండ్ నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ చూడడానికి కూడా ఒక సైడ్ గార్డెన్ లాగా, మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫ్లవర్స్ దగ్గరకు వస్తే, అండ్ ట్రీస్ కూడా అండి ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ 500 years 600 years ఇలా ఉన్నాయంట. దాని మీద ఆ బోర్డు రాసి పెట్టారు. అసలుకి చూడడానికి మంచిగా అనిపించింది. అయ్యో ఇన్ని డేస్ నుంచి వీటిని మెయింటైన్ చేస్తున్నారా వీళ్ళు, చాలా గ్రేట్ రా బాబు అనిపించేలాగా అనిపించింది. చాలా బాగుంది. అండ్ ఈ ఫ్లవర్స్ అన్ని ఇండిపెండెన్స్ డే కోసమే అండి. ఇక్కడ మెయిన్లీ జాన్ 26th ఆగస్ట్ 15th ఫ్లవర్ షో ఏర్పాటు చేస్తారంట ఎవ్రీ ఇయర్. దానికోసం అంతా ఈ సెటప్ అంతా. సో మేము లక్కీగా ఈ ఆగస్ట్ లో వెళ్ళాం కాబట్టి సో మేము కొన్ని ఫ్లవర్స్ చూడగలిగాం. ఆ షో అయితే చూడలేదు. దానికంటే ఆ రోజు వెళ్ళడానికి స్పెషల్ గా టికెట్స్ బుక్ చేసుకోవాలో ఎట్లా అన్నది నాకు ప్రాసెస్ తెలియదు, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి. దానికోసం ఏర్పాట్లు అయితే కొంచెం మంచిగానే జరుగుతున్నాయి. బట్ చూడడానికి అయితే అస్సలకి మార్వెలస్, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫ్లవర్స్ అయితే ఎక్స్పెషల్లీ అస్సలు ఓ మై గాడ్, నాకు కొన్ని చూసినప్పుడు అరే ఇంత బాగున్నాయి ఏంటి అన్నట్టు అనిపించింది. ఇక్కడ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఒక్కొక్కరు లైవ్ ఘోరంగా తీస్తున్నారు. అరే అందరూ మనోళ్ళే ఉన్నారు అని అనిపించింది నాకు. అండ్ చిన్న పూల దగ్గర నుంచి ప్రతిదీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, కానీ ఓ మై గాడ్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ బొటానికల్ గార్డెన్. అండ్ దీన్ని గ్లాస్ హౌస్ అంటారనమాట. ఇక్కడ ఫ్లవర్ షో ఏర్పాటు చేస్తారంట ఆగస్ట్ 15th రోజు, ఇండిపెండెన్స్ డే రోజు. చాలా బాగుంటుంది చూడడానికి. చాలా మంది వస్తారు. రష్ ఫుల్ గా ఉంటదంట ఆ రోజు. సో చూడాలి ఎట్లా అన్నది. ఎవరైనా పెడితే చూస్తాను నేను కూడా వీడియో. మళ్ళీ పోయే అమ్మో ఇక్కడికి మళ్ళీ పోయే ఓపిక లేదండి. సీరియస్లీ నాకు 2 days పట్టింది ఆ కాళ్ళు నొప్పులు తగ్గడానికి. నడిచేకి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఓకే, కొంచెం మేనేజబుల్గా ఉంటుంది. ఇంకా అట్లా కాకుండా చేస్తూ మనం ఒక్కళ్ళమే వెళ్ళామంటే కంపల్సరీ బోర్ ఫీల్ అవుతాం. అండ్ అట్లా అవ్వదు. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ప్రిఫర్ చేయండి వెళ్ళేకి. ఇక్కడంతా చాలా మంచిగా ఏర్పాటు చేస్తారండి. అండ్ ఇది మొత్తం ప్రీవియస్గా నార్మల్ డేస్లో వెళ్ళినా ఇవన్నీ ఉంటాయి, బట్ ఫ్లవర్స్ ఒక్కటే ఉండవు ఇక్కడ. వీటిని మనం దాలియా పూలు అంటామండి మన సైడు. వీటిని కూడా ఇక్కడ మంచిగా తీసుకొచ్చి పెట్టారు. ఎప్పటి నుంచి పెట్టున్నారో ఈ పాట్స్. ఇవన్నీ పాట్సే, నాటినవి అయితే ఏం లేవు, అన్ని పాట్సే ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా అయిపోయినాయి. ఎప్పటి నుంచి తీసుకొచ్చి పెట్టారో తెలియదు. ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వాటితో కోయడానికి ఊరికి అట్లా పట్టుకుంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చి విసిలేస్తూ ఉంటాడు. టచ్ మాడబేడా అంటున్నాడు. ఓకే కొంచెం దూరం నుంచి అయినా సరే మా ఫ్రెండ్స్ మేము కొంచెం దోల చేతులు కాబట్టి గెలుకుతూనే ఉన్నాం వాటిని. కొంచెం అట్లా పట్టుకుంటే చాలు వచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు. అరే చుట్టూ ఎవ్వరు లేరు, ఇప్పుడు టచ్ చేయొచ్చు, ఇప్పుడు చూడొచ్చు అని చెప్పి అట్లా ముట్టుకుంటే చాలు విజిల్ వినిపిస్తుంది మాకు. ఎంత క్యూట్ గా ఉందో కదా, రెడ్ గా చాలా బాగుంది ఈ ఫ్లవర్. అందుకే తీసాను నేను. చాలా మంచిగా అనిపించి. లోపల ఉన్నాయి
అంటే కప్పేసినాయి అనమాట లీవ్స్ వాటిని. సో, కొంచెం ఇట్లా తీస్తే వచ్చాడు ఆయన మళ్ళీ వెంటనే విసిరేసుకుంటూ. చాలా క్యూట్ అనిపించిందండి. మీరు ఇక్కడ కూర్చొని టైమ్ స్పెండ్ చేయడానికి కూడా ప్లేసెస్, బెంచెస్ మంచిగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది అది కూడా. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఇట్లా పాట్స్ వేలాడుతున్నట్టు ఇట్లా చాలా బాగా అరేంజ్ చేశారు. నాకు వావ్ అనిపించేలా అనిపించింది ఇది. అండ్ ఇటు సైడ్ కొంచెం ఒక పీకాక్ ని ఐరన్ తో సెట్ చేసి దాని చుట్టూ ఫ్లవర్స్ అరేంజ్ చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇట్లా వీడియోలో చూసే కంటే రియల్‌గా చూసినప్పుడు ఇంకా మంచిగా అనిపించింది. అక్కడ ఫీల్ అయితే సూపర్‌గా అనిపించింది. ఇటు సైడ్ మొత్తం ఒక సెటప్ లాగా అసలు చాలా బాగా చేశారండి. మేము జస్ట్ అటు సైడ్ టర్న్ అయినప్పటికే అక్కడ తీసుకొచ్చి ఒక 2 లారీలొచ్చినాయి. ఆ లారీల నిండా పాట్‌లే. మొత్తం ఇంకా ఇట్లా ఈ సింబల్ యాడ్ చేశారు కదండీ! ఈ హార్ట్ షేప్. ఈ హార్ట్ షేప్‌కి కూడా మొత్తం ఇంకా పాట్సే అవంతా. అవేం ఫ్లవర్స్ కాదు. మొత్తం పాట్స్‌ని అట్లా డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ అసలు కొంచెం కూడా ఖాళీ లేదండి. వీడియో తీసేకి కూడా ఖాళీ లేదు. అంతగానం ఇట్లా ఫోటోషూట్లు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. కొంచెం వెయిట్ చేసి అరే కొంచెమన్నా స్పేస్ ఇయ్యండ్రా మాకు అన్నట్టు అనిపించింది మాకు. ఇక్కడ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడే ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారండి. అసలుకి ఎంత మంది వర్క్ చేస్తున్నారో చాలా బాగా అనిపించింది. మొత్తం ఇట్లా పైనుంచి ఫ్లో వస్తున్నట్టు ఫ్లవర్ స్పాట్స్ ఫ్లో వస్తున్నట్టు తీసుకొస్తున్నారు వాళ్ళు. అంతగా ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగుందండి. అండ్ ఇటు సైడ్ ఇది సేమ్ కాదండి, డబల్ అటు సైడ్ పెట్టారు అండ్ ఇటు సైడ్ కూడా పెట్టారు. అన్ని పాట్స్ తీసుకొచ్చారు వాళ్ళు. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ పెట్టడం కూడా ఎట్లా అంటే అట్లా కాకుండా ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో చాలా బాగా అరేంజ్ చేసి ఒక లుక్ వచ్చేలాగా పెట్టారు. అదైతే చాలా నచ్చింది మాకు. ఇంకా మా ఫ్రెండ్స్ ఫొటోస్ తీస్తూనే ఉన్నారు. అండ్ అరేంజ్ చేయడం మాత్రం చాలా బాగుంది. అండ్ ఇటు సైడ్ కి వచ్చేవారికి ఇటు సైడ్ కొంచెం ఒక ఐరన్ వాట్స్ తోనే దానిపైన ట్రీస్ పెంచుతూ వాటిని ఒక షేప్ లాగా చేసి కట్ చేసి పెట్టారు. అవి కూడా మంచిగా అనిపించింది. ఇటు సైడ్ ఇంకో సైడ్ ఈ గ్లాస్ వుడ్ ఉంటది కదండి, దానికి ఇటు సైడ్ ఇంకో సైడ్. అండ్ ఈ ఫ్లవర్స్ క్యూట్ గా చాలా బాగున్నాయి. దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. అండ్ ఎటు చూసిన ట్రీసేనండి, మొత్తం ట్రీసే. ఎంత బాగుందంటే కొంచెం దగ్గరలో ఇప్పుడు మీరు ఎండలో ఉన్నప్పుడు వెళ్ళినా ఇక్కడికి మీకేమంత ఎండగా కూడా అనిపించదు. ఎందుకంటే ఎటు చూసిన ట్రీసే మొత్తం పచ్చగా అనిపిస్తుంది కాబట్టి. సో చాలా బాగుంటది. ఇవి మన సైడ్ సీతమ్మ జడకుచ్చులు అంటారు కదండి, ఆ ఫ్లవర్స్ ఇక్కడ మొత్తం తోటేసినట్టు అనిపించింది నాకు. అంత బాగున్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి. మన సైడ్ కంటే చాలా పెద్దగా ఉన్నాయి. వీళ్ళు కొంచెం వేస్తారు కదా వాటికి, సో అందుకే అంత మంచిగా పూసాయేమో. ఆ కలర్ కూడా చాలా బాగుంది. మన సైడ్ వచ్చే కలర్ కంటే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక సైడ్ కి తీసుకుపోయి మళ్ళీ ఇవి చిన్న చిన్న చెట్లు ఇంకా ఫ్లవర్స్ వచ్చినట్లేదు, కొంచెం మనుషులు తగలకుండా పెట్టారండి వీటిని. మేము అది ఎక్కి తీసాను వీడియో. చాలా బాగున్నాయి. కాకపోతే ఇవి చాలా చిన్న చెట్లు, సో అందుకే ఇంకెవరు టచ్ అవ్వద్దు అన్నట్టు పెట్టారు. అండ్ ఇటు సైడ్ ఎగ్జిట్ బోర్డుకి వచ్చే దారిలో ఇక్కడ ఉంటదండి ఒక టెంపుల్ లాగా. అక్కడ స్వామి ఎవరు ఉండరు, బట్ టెంపుల్ లాగా ఒకటి సెట్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ ఒక చిన్న కొండలా ఉంటది. మరీ పెద్దదేం కాదు, చిన్నదే. సో బాగుంటది. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. మేము స్టార్ట్ అయిందే 2కి స్టార్ట్ అయ్యి 3కి వెళ్ళాము. 3కి వెళ్ళేసరికి 3 నుంచి ఇవి టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 టు ఈవినింగ్ 7 అండి. ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది, 6:30 అట్లా అయిపోయింది. ఇంకా సర్లే వాళ్ళే గెట్ అవుట్ ముందే మనమే వచ్చేద్దాం అని చెప్పి మేము ఇంకా వచ్చేస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంది. అక్కడ కొండ దగ్గర కూర్చొని సన్సెట్ చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. కొంచెం సేపు అక్కడే కూర్చున్నాం మేము. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ఎగ్జిట్ అండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.